ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకందరికీ సకల శుభాలు కలగాలని సంప్రార్థన గావిస్తూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. శ్రీ గోదాదేవ్యే నమః. சித்தம் சிறுகாலே ஒந்துன்னை சேவித்து உன் பத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம் மேயுத்த ஒண்ணன் குலத்தல் பிரிந்து நீ குத்தேவல் எங்களைக் கொள்ளாமல் போகாது. இத்தப்பறை கொள்வான் அனுர்கான் கோவிந்தா இத்தைக்கம் ஏழேழு விருவிக்கம் உந்தன்னோடு உத்தேமே யாவோம் உனக்கே நாமான் நாள் செய்வோம் మత్తైనంకామంగళ్ మాతే ఏలోరంబావాయ్. ఈ యొక్క పాసురాన్ని ప్రతినిత్యము శ్రీ వైష్ణవులు అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. సిత్తం సిరుహాలే వందున్నె సేవిత్తు అనేటువంటి ఈ పాసురాన్ని గోప వనితలందరూ ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా విన్నవించుకుంటూ ఉన్నారు. సిత్తం సిరుహాలే వందున్నె సేవిత్తు. ఓ స్వామి, సిత్తం సిరుహాలే, ప్రతిరోజు ఈ విధంగా ఉదయం పూట వచ్చి ప్రాతకాలంలో వచ్చి మేమందరం ఇక్కడికి వచ్చి నిన్ను ఎందుకు సేవిస్తున్నామో నీకు తెలుసా? నిన్ను సేవించడానికి గల కారణం ఏమిటో తెలుసా అని అంటూ ఉన్నారు. సిత్తం సిరుహాలే అంటే ప్రాతకాలం. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఆ సంప్రదాయం మాకు తెలుసు స్వామి, అందువల్ల నీ బంగారు పాదపద్మాలు ఏవైతే ఉన్నాయో అటువంటి పాదపద్మాలని చూచి మంగళాశాసనం మేమందరం చేస్తూ వచ్చాం. అనేక రకాలుగా అనేక రకాలుగా మేము చేసేటువంటి ఈ మంగళాశాసనం చేయటానికి గల ప్రయోజనం ఏమిటో నువ్వు వినాలి. పెత్తం మేయుత్తు ఉండన్ కులుత్తల్ పెరందు. ఏమాత్రము విజ్ఞానము లేనటువంటి అమాయకమైన ఈ గోకులంలో నువ్వు జన్మించావు. మా మనస్సును అర్థం చేసుకున్నావో లేదో. గోపవనితులందరూ మహిళలు కదా, స్త్రీలు కదా, సహజంగానే వారి మనసు కొద్ది లోతుగా ఉంటుంది, ఏమీ తెలియపోయినా సరే. కాబట్టి వాళ్ళందరూ ఏమంటున్నారు, స్వామి మేము కిందటి పాశ్రంలో నీకు విన్నవించుకున్నాం, మేమంతా అమాయకులమైనటువంటి గొల్లపొడుచులం, పశువులను కాసి మేసుకుని తిరిగేవాళ్ళం, ఆ పశువుల వెంట అడవుల్లో తిరుగుతూ అక్కడే అన్నాలన్నీ తింటూ ఉండేవాళ్ళం, మాకు సరైన భాషా పరిజ్ఞానం లేదు, ఇవన్నీ మేము చెప్తూ వచ్చాం. నువ్వు అంతేగా, నువ్వు ఈ గోకులంలో జన్మించావు, నువ్వు గోవులన్నీ చక్కగా కాపాడుతూ ఉన్నావు, మేపుతూ ఉన్నావు. నీకు కూడా మాలాగా తెలివిలేనితనం విజ్ఞానం లేదేమో అని మాకు భయం, కానీ కడుపులో నువ్వు అటువంటి వాడివి కాదన్న విషయం తెలుసు. అయినా సరే మా భావం నీకు వ్యక్తపరుస్తున్నాము. పెత్తం మేయెత్తు ఉండన్ కులత్తల్ పిరిందు ఈ కుత్తేవల్ ఎంగళె కొళ్ళామి పోగాదు. కాబట్టి మా చేత నువ్వు మా అంతరంగ కైంకర్యం ఏదైతే ఉందో దాన్ని కూడా స్వీకరించకుండా ఉండటానికి వీల్లేదు స్వామి. అంటే వ్రతానికి కావాల్సిన వస్తువులను ఇచ్చావు, చాలా సంతోషం, కానీ మా అంతరంగంలో ఒక కైంకర్యం ఉంది. అదేమిటంటే మా మనస్సును నీకు సమర్పణ చేయటం. మా మనస్సును నీకు సమర్పణ చేశాము అని అంటే నువ్వే మాకు భర్త, నువ్వే మాకు దేవుడు, నువ్వు తప్ప అన్యత్రా లేదు. కాబట్టి మా మనోభావాన్ని కూడా నీవు గ్రహించు. ఎత్తప్పరే కొల్వాన్ అణుగాను గోవిందా. ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి ఈ పరై అనేటువంటి ఈ వాయిద్యము ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ భౌతికమైనవి, ఇవి కావు. ఇత్తైక్కుం ఏళేలో పెరువిక్కం ఉందన్నోడు ఉత్తేమే యావం వనక్కేనామాం అక్షయుவோం. కాబట్టి మీకు మాకు ఉండేటువంటి సంబంధం ఏడేళ్ళు పెరవిక్కం, 7 జన్మలకి ఉండాలి. మీకు మాకు ఉండేటువంటి సంబంధం ఓ పరమాత్మ, ఓ శ్రీకృష్ణ 7 జన్మల వరకు ఉండాలి అనేటువంటి అంశాన్ని గోపవనితులందరూ దీంట్లో చక్కగా ప్రస్తావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నీ యొక్క కైంకర్యం, నీకు మాత్రమే మేము దాసులుగా ఉండేటువంటి ఒక అదృష్ట భాగ్యాన్ని కూడా మాకు ప్రసాదించు. మత్తైనం కామంగళ్ మాతు ఏలోరెంబావాయ్. మాలో ఇతరమైన వాంఛలు ఏమీ లేవు, అటువంటి వాంఛలు ఏమన్నా ఉండేటట్టే వాటిని కూడా నువ్వు పోగొట్టవలసింది అని స్వామివారిని వేడుకుంటున్నారు. ఆండాళమ్మవారు కూడా నిజ జీవితంలో
పెరియాళ్ళవారికి పుత్రికగా ఉండి నిత్యము మాలా కైంకర్యం చేస్తూ అప్పటి వరకు ఆమె గోద అనేటువంటి పేరుతో, ఆండాళ్ అనేటువంటి పేరుతో విరాజిల్లుతూ ఉంది. ఎప్పుడైతే స్వామివారికి సమర్పించేటువంటి పుష్పమాలను తాను ధరించి తర్వాత అవి స్వామివారికి ఇస్తుందో అప్పటి నుంచి ఆవిడ పేరు ఆముక్త మాల్యద అనేటువంటి పేరు ఏర్పడింది. ఆండాళ్ళమ్మవారు ఈ విధంగా ప్రతిరోజు తన చెలికత్తెలతో కలిసి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క కైంకర్యం చేసి స్వామివారి యొక్క ప్రసాదంగా ఆ నిర్మాల సంబంధమైనటువంటి మాలనంతా తీసుకుని తన జీవితాన్ని గడుపుతూ ఎప్పుడు రంగనాథుని వివాహం చేసుకుందామా అని ఆవిడ ఎదురు చూస్తూ ఉంది. కొన్నాళ్ళైన తర్వాత పెరియాళ్ళవారు గోదావరిదేవిని తీసుకుని శ్రీరంగానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి వృత్తాంతానంతా తెలియచేస్తే ఆయనే స్వయంగా శ్రీవిల్లిపుత్తూరుకి వచ్చి అమ్మవారిని వివాహం చేసుకుని తిరిగి శ్రీరంగానికి వెళ్ళి అక్కడి నుంచి ఆండాళ్ళతో కలిసి ఈ సమస్తమైన జగములన్నిటినీ పరిపాలిస్తున్నాడు అని రాయలవారు అభివర్ణిస్తారు. మనం మనస్సునే ఒక దేవాలయంగా చేసుకుని ఆ దేవాలయంలో కృష్ణుణ్ణి ప్రతిష్ఠించుకుని అమ్మవారు చెప్పేటువంటి పాసురాలను అనుసంధానం చేసుకుంటూ మానసికమైనటువంటి పూజార్చన చేసేటువంటి భాగ్యం దీని ద్వారా మనకి లభించటం సంతోషదాయకం. ఇటువంటి తిరుప్పావైలో చివరిగా అమ్మవారు ఫలశ్రుతిని తెలియచేస్తుంది. ఈ పాసురం ద్వారా మన అందరి జీవనం ఏ విధంగా సౌభాగ్యవంతంగా ఉంటుందో, పరమాత్మను యొక్క అనుగ్రహం ఏ విధంగా మన మీద కలుగుతుందో అమ్మవారు విశదీకరించారు. ఆ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. వంగ కడల్ కడైంద మాధవన కేశవனை திங்கள் திருமுகத்து சேயிழையார் சென்று இறைஞ்சி அங்கப்பறைக்கொண்ட ஆத்தை அணிப்புதவை பைம்கமலத்தன் தெரியல் பட்டுப்பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலே 30 தப்பாமே இங்கு இப்பெருசிறு உரைப்பார் 2 மால்வரைத்தோள் செம்கண் திருமுகத்து செல்வல் திருமாலால் ఎంగుం తిరువరుల్ పెట్రు ఇంబోరంబావాయ్. దీనిని కూడా నిత్యము దేవాలయాలు అనుసంధానం చేస్తూ ఉంటారు. వంగ కడల కడంద మాధవనే కేశవనే తింగం తిరుముహత్ అంటూ స్వామివారి యొక్క ఆ తీర్థ గోష్ఠిలో ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. వంగ కడల్ కడైంద మాధవనే కేశవనై. వంగ కడల్, కడలే అంటే సముద్రం అనేటువంటి అర్థాన్ని మనకు తెలుసు. ఓడలతో కూడుకున్నటువంటి సముద్రము అంటే స్వామివారు క్షీర సముద్రాన్ని మధించే విషయంలో ఆయన కూర్మావతారం ధరించి మందర పర్వతాన్ని మూసి అమృతం వచ్చే విధంగా ఆయన తన సహాయాన్ని అందించాడు. అటువంటి మాధవనై కేశవనై, అటువంటి లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు, సమస్త క్లేశాలన్నీ తొలగించేటువంటి కేశవుడు ఆయన ఎవరైతే స్వామివారు ఉన్నారో ఈ పాసురంలో ఈ ఒక్క వాక్యం మహార్థం కలిగింది. స్వామివారి యొక్క నివాస స్థానం ఏమిటి? సర్వ పురాణాల ప్రకారంగా వైకుంఠము పాలకడలి. అటువంటి వైకుంఠము పాలకడలిలో శయనించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడై కలియుగంలో శ్రీవల్లిపుత్తూరులో వటపత్ర సాయి వేంచేసి ఉన్నాడు. అటువంటి వటపత్ర సాయిని అమ్మవారు సేవించి ద్వాపర యుగంలో ఉండేటువంటి కృష్ణుడితో అనుసంధానం చేసుకుని ఆ పైన వైకుంఠంలో ఉండేటువంటి విష్ణుమూర్తితో సమన్వయం గావింపచేసుకుని ఒక మహోన్నతమైనటువంటి దృశ్యాన్ని ఆవిష్కరింపచేస్తూ ఉంది. స్వామివారు ఓడలతో కూడుకున్నటువంటి ఆ పాల సముద్రం, ఓడలు అనేటువంటి దానికి మన వాళ్ళు చెప్పిన అర్థాలంటే మహర్షులే ఆ యొక్క క్షీరసాగరం స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ఆ వైభవ సంద్రంలో ఓడల్లాగా తిరుగుతూ ఉన్నారని పెద్దలు వ్యాఖ్యానం చేశారు. ఆ అమృతం ఉత్పన్నమైన తర్వాతనే దేవతలందరూ సుఖంగా శుభంగా జీవించారు. రాక్షసులకి అమృతం దక్కకపోవటం వల్ల ధర్మం నిలిచింది. ఇటు మందర పర్వతం మోయటం వల్ల కూర్మావతారం, పుట్టినటువంటి అమృతం దుష్టులైన వారి చేతిలో పడకుండా కాపాడి దేవతలకు మాత్రమే అందించే విధంగా జగన్మోహిని అవతారాన్ని కూడా శ్రీమన్నారాయణ ధరించడం జరిగింది.
కాబట్టి ఇక్కడ ఒకే సందర్భంలో 2 అవతారాలు 3 ప్రయోజనాలతో స్వామివారు ఈ సృష్టికే ఒక వినూత్నమైనటువంటి అలంకారంగా శోభిల్లుతూ ఉన్నారు. అటువంటి వంగక్కడల్ కడంద మాధవనై కేశవనై తింగళ్ తిరుమగత్తు శేయిలయ్యార్ సెండ్రు ఇరంజి. అటువంటి స్వామివారి దగ్గరకు ఎవరైతే వైకుంఠంలో ఉన్నారో శ్రీమన్నారాయణుడు, ఆయనే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా ఉంటే అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు తింగళ్ తిరుముగత్తు అందమైన చంద్రుని వంటి ముఖం కలిగినటువంటి ఆ గోపవనితులందరూ శేయిలయ్యార్ సిరంజి ఆభరణాలన్నీ ధరించి ఇరంజి నమస్కారం చేసి, వాళ్ళందరూ చక్కగా రకరకాల ఆభరణాలు ధరించారు, ఎందుకంటే స్వామివారు అనుగ్రహించారుగా. అటువంటి ఆభరణాలన్నీ ధరించి స్వామివారికి నమస్కరించి అంగప్పరై కొండ అత్తై అణిపుదవై, గోకులంలో తాము పుట్టి ఏ పురుషార్థం ఏదైతే కోరుకున్నారో వ్రత సంబంధమైంది దాన్ని స్వీకరించినటువంటి వృత్తాంతం. అంటే గోపవనితులందరూ ఈ 30 రోజుల పాటు ఈ తిరుప్పావై వ్రతాన్ని అనుష్ఠించి స్వామివారి వల్ల సకలమైన ఉపకరణాలన్నీ పొంది వ్రతాన్ని పరిసమాప్తి చేయటం ఒకటి. అదే సమయంలో స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది స్వామివారితో సంశ్లేషం పొందటం అనేటువంటిది రెండో విషయం. ఈ 2 విషయాలతో కూడుకున్న వృత్తాంతం ఏదైతే ఉందో ఈ తిరుప్పావైలో, ఆ వృత్తాంతాన్ని అణిపుదువై ఈ శ్రీవిల్లుపుత్తూరులో ఉన్నటువంటి పైంకమలత్తన్ తెరియల్ పట్టుపిరాన్ కోదేశన్న పసిడి కాంతులతో విరాజిల్లేటువంటి తామరలతో కూర్చబడినటువంటి పూల మాలలను సమర్పించేటువంటి పెరియాళ్వారు కుమార్తె అయినటువంటి గోదాదేవి, కోదై అంటే గోదాదేవి సొన్న చెప్పినటువంటి, ఏం చెప్పింది ఆవిడ, ఏ భాషలో చెప్పింది? ఆ పెరియాళ్వారు యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవి సెంగత్ తమిళ్ మాలై, చక్కనైనటువంటి ఆ తమిళ భాష ఏదైతే ఉందో ఆ తమిళ భాషలో 30 పాసురాలు చెప్పింది అమ్మవారు. చక్కగా ప్రతి పాసురము ఒక పూల మాలిక, ప్రతి పాసురంలో ఉండేటువంటి పదాలన్నీ పుష్పాలు. ఆ పదాలు అనేటువంటి పుష్పాలతో, భావము అనేటువంటి సుగంధంతో కూర్చినటువంటి 30 పుష్పమాలికలను అమ్మవారు ఆ శ్రీకృష్ణ పరమాత్మకి సమర్పించింది. అటువంటి 30 పాసురాలతో ఉన్నటువంటి ఈ తిరుప్పావైని తప్ప ఆమె క్రమం తప్పకుండా ఎవరైతే ఇంగు ఇప్పరుసు ఉరైప్పారు, ఈ భూలోకంలో ఈ విధంగా ఎవరైతే అనుసంధానం చేస్తారో, ప్రతిరోజు చక్కగా లేచి స్నానాల కార్యక్రమాలను చేసి పూజాది కార్యక్రమాలు చేసి ఈ యొక్క తిరుప్పావైని ప్రతిరోజు ఒక పాసురం చదువుతారో, పెద్దల వల్ల దాని అర్థాన్ని వింటారో, అందరూ కలిసి భోగ్యంగా ఈ తిరుప్పావై వ్రతం ఎవరైతే ఈ విధంగా చేసుకుంటూ ఉంటారో, ఈరి 2 మాళ్ళు వరై తోళ్, పెద్ద పెద్ద భుజాలు, కొండల వంటి భుజాలు, 4 భుజాలు కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆ శ్రీమన్నారాయణ యొక్క, ఇంకా శ్రీమన్నారాయణుడు ఎటువంటి వాడు, శంకణ్ తిరుముగత్తు, చక్కని పద్మాల వంటి నేత్రాలు కలిగిన వాడు స్వామి. అటువంటి ఎర్రనైనటువంటి పద్మాల వంటి కన్నులతో తిరుముగత్తు, మంగళకరమైనటువంటి చంద్రుని వంటి ముఖము, పైన గోపికలు కూడా తింగళ్ తిరుముగత్తు, వాళ్ళు చంద్రుని వంటి ముఖం కలిగిన వాళ్ళు. స్వామివారు కూడా ఆ రకమైనటువంటి పవిత్రమైన శ్రీయుతమైనటువంటి ముఖంతో ఆయన విరాజిల్లుతూ ఉన్నారు. సెల్వల తిరుమాలాల్, అంతేకాకుండా ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు, బ్రహ్మాండమైనటువంటి శ్రీమంతుడైనటువంటి ఆ నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎంగుం అన్ని చోట్ల తిరువరల్ సెట్రు ఇంబరవర ఎంబావాయ్, ఆయన కృప ఎల్లప్పుడూ అన్ని చోట్ల ఈ పఠించేవారి మీద ఆయన కృప ప్రవహించే విధంగా ఉండుగాక అని అమ్మవారు ఏం చేశారంటే ఫలశ్రుతిని ఈ యొక్క వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై అనేటువంటి పాసురంలో అభివర్ణిస్తూ ఉంది. ఏ గోపవనితులు ద్వాపర యుగంలో కాత్యాయని వ్రతం చేశారో
ఆ కాత్యాయని వ్రత స్ఫూర్తితో అమ్మవారు తాను కూడా ఊహించి ఈ తిరుప్పావై వ్రతం అనేటువంటి విధానాన్ని రూపకల్పన చేసి తాను శ్రీవిల్లిపుత్తూరులో ప్రతిరోజు నిద్రలేచి తోటివారందరినీ నిద్రలేపి దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి ఆ వటపత్ర సాయిని సేవించే విధానమంతా, ఆ వ్రత విధానమంతా ఈ తిరుప్పావై రూపంలో మనకు అందించడం జరిగింది. కాబట్టి అలనాడు గోపవనితులు పొందిన ఏ ప్రయోజనం ఏదైతే ఉందో అటువంటి ప్రయోజనాన్ని ఇప్పుడు చదువుతున్న మీకందరికీ లభించాలి. ఆ దివ్యమైనటువంటి స్వామివారి యొక్క తత్వము మహత్వము కూడా మీకందరికీ అంది రావాలి. అందుకోసమే నేను పెరియాళ్వారు పుత్రికనైన ఈ గోదాదేవి అయిన నేను తమిళ భాషలో అందంగా సుగంధంగా 30 పుష్పమాలికలతో కూడుకున్న విధంగా 30 పాసురాలతో ఇదిగో ఈ తిరుప్పావిని మీకు అందిస్తున్నాను అని అమ్మవారు మనందరి మీద ప్రేమతో మన అందరము స్వామివారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు పొందాలి అనేటువంటి భావనతో తిరుప్పావిని అనుగ్రహించడం జరిగింది. ఎవరైతే ఈ తిరుప్పావై పాసురాలు చదువుతారో వింటారో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారో వారందరికీ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహము. ఆ శ్రీమన్నారాయణ కూడా ఎటువంటి వాడు అనంటే బ్రహ్మాండమైన చతుర్భుజుడు, అందమైనటువంటి నేత్రాలు కలిగినవాడు, ఐశ్వర్యాన్ని మనకందరికీ ప్రదానం చేసేటువంటి వాడు. అటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఎల్లప్పుడూ అన్ని వేళలా ఏ భక్తులు చదివినా సరే లభించుగాక అని అమ్మవారు ఈ పాసురంలో మనకి అభివర్ణించడం జరిగింది. దివ్యమైనటువంటి ఈ పాసురం చదవటంతో వినటంతో ఈ తిరుప్పావై వ్రతం ఈ పాసురాలు సంపూర్ణమవుతాయి. అన్ని చోట్ల గోదా రంగనాథుల కళ్యాణం చేసుకోవటం, స్వామివారి యొక్క వైభవాన్ని అనేక విధాలుగా పరికీర్తించటం కూడా జరుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాలయలో పెరియాళ్వార్ గోదాదేవిని తీసుకుని తన వారందరితో కలిసి శ్రీరంగానికి వెళ్ళి స్వామివారిని దర్శించి స్వామివారిని కీర్తిస్తాడు. అద్భుతమైనటువంటి వర్ణన. అక్కడ సూర్యపుష్కరిణి, చంద్రపుష్కరిణి, బ్రహ్మాండమైనటువంటి గోపురాలు, అనేక రకాలైనటువంటి మంటపాలు, ఆ వర్ణనతో అద్భుతంగా ఉంటుంది. శ్రీవిల్లిపుత్తూరులో కూడా మనకి ఈ ధనుర్మాసంలో నీరాట ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి. అమ్మవారి యొక్క ఆలయం అద్భుతంగా మనోహరంగా అలంకరించబడి వివిధమైనటువంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి శ్రీవిల్లిపుత్తూరుని, శ్రీరంగాన్ని మనం మనస్సులో నిలుపుకోవాలి. గరుడాళ్వార్ అంశతో ఆవిర్భవించిన పెరియాళ్వారిని మనసులో పెట్టుకోవాలి. ఆండాళ్ళమ్మ వారి యొక్క దివ్య రూపాన్ని, ఆవిడ అందించినటువంటి అద్భుతమైన తిరుప్పావై పాసురాలలోని ఆ మాధుర్యాన్ని మనస్సులో నింపుకోవాలి. ఎటువంటి చెడు భావనలు లేకుండా, ఎటువంటి వ్యతిరేక్తమైనటువంటి ఆలోచనలు లేకుండా, నాతో పాటు అందరూ తరించాలి అనేటువంటి భావనతో జీవనం గడపాలి. ముఖ్యంగా హల కులిసె కలశ కమల మకరాంకుశాంకితంబులై లక్ష్మీ కుచ కుంకుమాకలన అరుణారుణంబులకు చరణంబులన్ తాపత్రయాపహరణంబు సేయువాని నారాయణున్ పురాణ పురుషున్ పురుషోత్తమును ప్రణతార్తిహరున్ వాసుదేవు ఉషీగేశు నీశనుతుడు విభీషణ వరదుడు అనంగజనకుడు రంగరమణును గాంచి సహసమాగత భాగవత పరిషత్ సమేతంబుగా తాను తను జాతయున్ ప్రమద భయభక్తి రసమగ్నులై జయే శబ్దంబులతో సర్వాంగలింగిత క్షోణీతలంబులకు నమస్కారంబు గావించి పెరియాళ్వారు తన వాళ్ళందరితో ఆండాళమ్మ వారితో కలిసి ఆ రంగనాథుని దర్శించుకున్నారట. రంగనాథుని యొక్క విగ్రహంలో ప్రధానమైనటువంటి లక్షణం దర్శనం చేసుకోవలసింది స్వామివారి యొక్క పాదాలు. విభీషణుడి కోసం ఆ పాదాలని దక్షిణ వైపుగా ఉంచి స్వామివారు అక్కడ నిలిచి ఉండటం గమనించదగ్గ విషయం. అటువంటి స్వామివారి యొక్క దివ్యమైన పాద పద్మాలలో ఎన్నో శుభ చిహ్నాలు చిహ్నితమై ఉన్నాయి. అందులో నాగలి, కలశము, మకరము
ఇటువంటి శుభలక్షణాలతో కూడుకున్నటువంటి ఆ పాదాలను దర్శనం చేసి సమస్తమైన లోకాలన్నిటికీ ఈయనే రక్షకుడు అనేటువంటి భావనతో పెరియాళ్ళవారు మిగతా వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారాలు ఆ రంగనాథ స్వామి వారికి చేశారు అని అభివర్ణిస్తాడు. మనం కూడా ఆ విధంగానే ఈ తిరుప్పావై పూర్తయిన సందర్భంగా గోదాదేవి రంగనాథునిలో ఐక్యమైనట్టుగా మనం కూడా ఆ రంగనాథుని యొక్క నామస్మరణ చేసి ఆయనలో ఐక్యమయ్యే విధంగా మన జీవనాన్ని నిర్వర్తింపవలసి ఉన్నది. తిరుప్పావై విన్న తర్వాత ఆ రంగనాథుడు గురించి ఆ 2-3 పదాలు వినటం వల్ల ఈ తిరుప్పావై శ్రవణం చేయటం అనేటువంటి పుణ్యం సంపూర్ణమవుతుంది. అటువంటి పరమాత్మ రంగనాథుడు ఎవరైతే ఉన్నారో సప్త ప్రాకారాల లోపల వేద శృంగాలు కలిగినటువంటి ఓంకార విమానంలో చంద్రకాంత వేదికపై సర్వశోభాయమానంగా బ్రహ్మాది దేవతలందరూ కొలుస్తూ ఉండగా ఆ కావేరి ఉభయ పాయల మధ్య వేంచేస్తూ ఉన్న రంగనాథుడే మన జీవనానికి మూలనాథుడుగా భావించాలి. పరమాత్మైనటువంటి ఆ స్వామి అన్ని వేళలా అన్ని రూపాలలో మనకి తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. సమస్తమైన మన జీవన కర్మలన్నీ మన పాప పుణ్య ఫలితమే తప్ప అన్యత్రా కాదు అనేటువంటి స్పృహను సుస్థిరం చేస్తాడు స్వామివారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మనం ఏ పని చేసినా ఏదైనా కష్టాలు కనుక వచ్చినట్టయితే ఆ కష్టాలు కలగడానికి అవతల వాళ్లే కారకులని వాళ్ళ మీద మనం నింద వేస్తూ ఉంటాం. పరిస్థితులు చూస్తే అట్లానే ఉంటాయి. కానీ ఏదైనా శుభాలు కానీ సుఖాలు పొందితే నేను ఎంతో కష్టపడ్డాను, నా వల్లే ఇదంతా కుదిరింది, ఈ బ్రహ్మాండం అంతా నా వల్లే అని చెప్పి తన గురించి అనుకుంటాడు. ఆత్మస్థుతి ఉంది, ఆత్మ నింద కూడా ఉంది, పరస్థుతి ఉంది, పరనింద కూడా ఉంది. ఇలాంటివేమీ కాకుండా తన కష్టాలకి తన పాపాలే మూలము, తన సుఖానికి తన పుణ్యాలే మూలము. తన పాపాలే మానవులు ఇతర రూపంలో వచ్చి తనను బాధిస్తున్నాయి, తన పుణ్యాలే మానవ రూపంలో చదువు, ఉద్యోగము, ధనము అనే రూపంలో తనని కాపాడుతున్నాయి అనేటువంటి భావనను సుస్థిరపరుస్తాడు శ్రీమన్నారాయణుడు మనకందరికీ అని ఈ తిరుప్పావైలో ఉండేటువంటి అంశాలన్నీ తెలియజేస్తూ చివరగా గోదామ్మవారు ఏ రంగనాథుల్లో ఐక్యమైందో, ఏ రంగనాథుడు ఈ భూమి మీద మొట్టమొదటిగా విగ్రహ రూపంలో నిలిచి పూజలు అందుకున్నాడో, ఏ రంగనాథుడు శ్రీరంగంలో స్థిరపడి సమస్త మానవాళందరినీ సంరక్షిస్తూ ఉన్నాడో అటువంటి రంగనాథుణ్ణి మనం ప్రార్థిద్దాం. విధి గృహాక్షయ విత్తసేవదికి శరణు, చిరకృతేక్ష్వాకు పుణ్యరాశికుని ప్రణుతి, ధనపతి భాతృకుల దేవతకు జోహారు, నత మృడాదికా సుమనస్సుకు నమస్సు అంటాడు శ్రీకృష్ణదేవరాయలు. మొట్టమొదటిగా శ్రీరంగనాథ స్వామిని కొలిచింది బ్రహ్మదేవుడు. అటువంటి విధి గృహాక్షయ విత్తసేవదికి శరణు, అటువంటి బ్రహ్మదేవుని ఇంటిలో అద్భుతమైనటువంటి నిధిగా ఉన్నటువంటి ఆ రంగనాథుణ్ణి నేను శరణు వేడుతున్నాను. చిరకృతాక్ష్వేకు పుణ్యరాశికిని ప్రణతి, బ్రహ్మదేవుడు తర్వాత ఈ ఇక్ష్వాకు వంశానికి మూలపురుషుడైన ఇక్ష్వాకుడికి ఈ రంగనాథ స్వామి వారికి విగ్రహాన్ని ఇచ్చాడు. ఆ రంగనాథ స్వామిని శ్రీరామచంద్రుడి వరకు అందరూ పూజించారు ఆ రంగనాథ స్వామి వారిని. అటువంటి ఆ రంగనాథ స్వామి వారికి ప్రణతి. ధనపతి భాతృ కులదేవతకు జోహారు, ధనపతి అంటే కుబేరుడు, కుబేరుడుకు భాతృ సోదరుడెవరు? విభీషణుడు. అటువంటి విభీషణుడు పూజింపబడిన విభీషణుని చేత పూజింపబడినటువంటి ఆ రంగనాథునికి జోహారు. నత మృడాధిక సుమనస్సుకు నమస్సు, శివాదుల చేత నమస్కృతులు పొందేటువంటి ఆ రంగనాథుకి మనం కూడా నమస్సులు సమర్పిస్తూ అద్భుతంగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వారు తిరుప్పావై పాసురాలని ప్రేక్షకులకు అందరికీ అందించేటువంటి మహాప్రయత్నం సర్వ శుభప్రదం అవ్వాలని, భక్తులకందరికీ సర్వశుభాలు కలగాలని ప్రార్థన చేస్తూ స్వోచ్ఛిష్ట మాలిక బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయే నిత్యమంగళం. సర్వే జనా సుఖినో భవంతు.